GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భీమడోలు మండలం కొలసానిపల్లిలో బాలికల గురుకుల పాఠశాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆయన అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. డైనింగ్ హాల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడాన్ని గమనించిన రత్నప్రసాద్ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైతే 15-100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో DCPO సూర్యచక్రవేణి పాల్గొన్నారు. చెప్పింది మేడం అనొద్దు మీరు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ పంచాయతీలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు చింతలపూడి ICDS ప్రాజెక్టు వద్ద చింతలపూడి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఇన్ఛార్జి CDPOకి పనిచేయని ఫోన్లు అన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు టి మాణిక్యం, ప్రాజెక్టు అధ్యక్షురాలు సరోజిని మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు ఇచ్చిన ఫోన్లు, భోజన ట్రాకర్, బాల సంజీవిని యాప్ అమలుకు ఫోన్ సపోర్ట్ చేయడం లేదని, లబ్ధిదారులకు ఫోటో క్యాప్చర్, OTP, FRS ద్వారానే సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధనలు అమలు చేయడానికి అంగన్వాడీ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి సరళాదేవి నాయకత్వంలో సెక్టార్ నాయకులు, వర్కర్లు పాల్గొన్నారు. మా చింతలపూడి ప్రాజెక్ట్ లో 2021లో ఫోన్లు ఇచ్చారండి. మాకు 2021లో ఇచ్చినప్పుడు ఒకటే యాప్ ఉండడం వల్ల ఫోన్లు బాగా పనిచేసాయి. వర్క్ కూడా మేము స్పీడ్ గా చేయడం జరిగింది. కానీ రాను రాను ఇంకా యాప్లు పెంచడం జరుగుతుంది. ఒక యాప్ అన్నది ఇప్పుడు దగ్గరగా 5 యాప్లు చేయడం జరిగింది. ఈ యాప్లకి ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. అలాగే ఫేస్ క్యాప్చర్లు ఈకేవైసీ చేయమని చెప్తున్నారు. పోయినసారి మొన్న ఈకేవైసీ చేయమంటే ఒక్కసారి చేయమంటే అలాగే గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకి ఈకేవైసీ చేయడం జరిగింది.
అది కూడా ఆఫీస్ ఫోన్ పని చేయకపోగా మేము సొంత ఫోన్లోనే వేసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అది కాకుండా ప్రీ స్కూల్ పిల్లలకి కిషోర బాలికలకు కూడా ఈకేవైసీ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన ఫోన్లు అసలు కనీసం ప్రీ స్కూల్ ఫోటో తీయడానికి కూడా పని చేయట్లేదు. ఒక్కొక్క తల్లి ఉదయాన్నే వచ్చి 2 గంటలు 3 గంటల స్కూల్లో కూర్చునే పరిస్థితి. వచ్చిన బెనిఫిషరీ ఫోన్లు తీసుకొని వాళ్ళ ఫోన్లో కూడా చేసిన అవని పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు సెంటర్కి రావాలంటేనే భయపడుతున్నారు. అమ్మ అంగన్వాడీ సెంటర్కి వెళ్తే టీచర్ గారు ఫోన్ తీసుకొని ఇవ్వట్లేదు, వాళ్ళ పేర్లు చేసుకుంటే సరిపోతుంది, ఫోన్లు ఇవ్వమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేమైతే వర్క్ చెయ్యము అనేసి మేము అనట్లేదు, ఎందుకంటే ప్రభుత్వం తరఫున పనిచేసే వాళ్ళం ఏ వర్క్ ఇచ్చినా కానీ చెయ్యాలి. కానీ దానికి తగ్గట్టు మాకు సరిపోయే ఫోన్లు లేవు. మేము ట్యాబ్లు అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? ట్యాబ్లు ఇవ్వండి, 5G ర్యామ్ సిమ్ ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ఫోన్ ఉన్న మాకు 2022లో ఈ ఫోన్లు 2GB ఫోన్లు ఇచ్చారండి. అప్పటి నుంచి వర్క్ మేము ఇబ్బంది పడుకుంటూనే చేస్తా ఉన్నాం. దాంట్లో యాప్లు ఎక్కువ ఇచ్చేసి పని ఒత్తిడి పెంచి ఆ వర్కులు చేయమని చెప్తున్నారు. నెట్వర్క్ లేని ప్రాంతాలు ఉన్నాయి, మారుమూల గ్రామ ప్రాంతాలు, అక్కడ వర్క్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్క్ ఒత్తిడి ఎక్కువైపోయి రోజుకి 2-3 గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మేము ఆ యాప్లని తగ్గించి ఒకే యాప్కి చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాము. చేయకపోక ఇంకా యాప్లు పెంచేస్తున్నారు. ఫోన్లు పనిచేయట్లేదని చెప్పి 2-3 నెలల క్రితమే మేము ఆల్రెడీ చెప్పేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత ఫోన్లు ఇప్పుడు ఇవ్వమని చెప్పి మేము మా ప్రాజెక్టుల్లో మేము ఇచ్చేస్తున్నామండి ఫోన్లు. మాకు 5GB ఇచ్చి నెట్వర్క్ ఇచ్చి ఫోన్లు ఇచ్చి వర్క్ చేపిస్తే చేస్తాం. యాప్లన్నీ మార్చేసి ఒకే యాప్గా ఇస్తే వర్క్ చేయగలమండి. ఇవి మా డిమాండ్స్. తర్వాత సమ్మెకాలంలో మేము చేసిన సమ్మె 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా టెంట్ల దగ్గరకు వచ్చేసి మీకు జీతం పెంచుతామని చెప్పి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు నెరవేర్చకుండా ఇచ్చే జీవో ఇస్తానని చెప్పి మినీ వాళ్ళకి జీవో ఇస్తానని కూడా ఇవ్వకోకుండా దాన్ని మభ్య పెట్టుకుంటా ఇప్పటి వరకు కాలం. జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరు నగరంలోని అన్నయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ యూరియా కొరత వల్ల రైతులు షాపుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. యూరియా కొరత నివారించి రైతులను యూరియా అందించాలని కోరారు. పెంచిన ఎరువులు ధరలు తగ్గించాలన్నారు. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి పరిష్కరించాలి రైతాంగ సమస్యలు, పరిష్కరించాలి జిల్లాలోని రైతాంగ సమస్యలు, పరిష్కరించాలి అందుబాటులోకి తీసుకురావాలి. యూరియాని వెంటనే తీసుకురావాలి, ఇవ్వాలి రైతులందరికీ యూరియా ఇవ్వాలి, రైతు సరిపడా యూరియా ఇవ్వాలి, రైతులందరికీ సరిపడా ఎరువులు ఇవ్వాలి, రైతులందరికీ సరిపడా ఎరువులు ఇవ్వాలి, తగ్గించాలి ఎరువుల ధరలు, తగ్గించాలి ఎరువుల ధరలు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు కూడా చర్చించి తీర్మానం ఆమోదించాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నది. ఇది ప్రజలందరికీ కూడా భారంగా ఉన్నది, రైతులకు కూడా భారంగా ఉన్నది. కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తూ విద్యుత్ స్మార్ట్ మీటర్లని, ప్రీపెయిడ్ మీటర్లని బిగిస్తా ఉన్నారు. అయితే దీనివల్ల కూడా భవిష్యత్తులో రైతాంగం ప్రజలందరూ కూడా నష్టపోతారు. కాబట్టి విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా యూరియా కొరత ఉన్నది, యూరియా దొరకడం లేదు, ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెంచారు. కాబట్టి ఎరువుల్ని రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. యూరియాని కూడా రైతులు తగిన విధంగా సరిపడా అందించాలి. అయితే నాణ్యం యూరియా వాడండి అని చెప్పేసి అంటున్నారు. దానికి శాస్త్రీయత ఎక్కడ కూడా లేదు. మరి శాస్త్రీయత లేని నాణ్యం యూరియాని వాడాలని చెప్పేసి అధికారులు ప్రజాప్రతినిధులు ఎట్లా చెప్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రైతులకు అవసరమైన యూరియాని అందుబాటులో ఉంచకుండా ఈ రకంగా యూరియా కొరత సృష్టించి రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అలాగే వ్యాపారులు కూడా అధిక రేట్లకు అమ్ముతూ ఉన్నారు. ఎరువులు అధిక రేట్లకు అమ్ముతున్న వ్యాపారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అక్కడక్కడ అధికారులు తనిఖీలు చేస్తున్నారు తప్ప ఆ తర్వాత తగిన చర్యలు కూడా ఉండడం లేదు. కాబట్టి ఎరువులు ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై తగిన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
దీంతో పాటు ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని చెప్పారు, నిధులు కేటాయిస్తామని చెప్పి సడావుడు చేశారు. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఈ రోజు కూడా ప్రారంభం కాలేదు. భూములు కోల్పోతున్న రైతాంగానికి కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈ జిల్లాకి తలమానికంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ విలువేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానం జిల్లా కలెక్టర్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు చంటి పిల్లలకు పాలు ఇచ్చే శిబిరాన్ని దేవస్థానం ప్రాంగణంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి సుజాత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం హనుమాన స్మరణతో మారుమోగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తిరిగి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదాన్ని వితరణ చేశారని దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా. శ్రీ స్వామివారి మధ్వ మహర్షి యొక్క తపోబలంతో ఒక చేత్తో గద ఒక చేత్తో పండుతో మద్ది చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా స్వయం వ్యక్తంగా విరాజిల్లుతున్న ఈ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో శ్రావణ మాసంలో జయవారం ఏకాదశి తిథితో కూడుకున్నటువంటి జయవారం మంగళవారం ఎంతో అద్భుతంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ప్రాతకాలమైన 4 గంటలకే స్వామివారికి చేస్తుంది. నిత్యార్చన కైంకర్యాలు పూర్తి చేసుకుని ఉదయం 5:30 గంటలకి స్వామివారికి గర్భాలయ దర్శనము, అదే రకంగా అంతరాలయం ఉచిత దర్శనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా స్వామివారికి దర్శనం చేసుకోవడానికి భక్తులు గురిగా వచ్చున్నారు. ఆలయంలో ప్రతి రోజు జరుగుతున్నట్టుగానే ఉదయం 10:30 గంటల దగ్గర నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉపాలయము అదే రకంగా అష్టోత్తరాలు వాహన పూజలు భక్తులు చేర్చుకుంటూ ఉన్నారు. అదే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చంద్ర గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో విశేషంగా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారిని ప్రతి శనివారం జరిగేటటువంటి శ్రీ స్వామివారి పంచామృతాభిషేకంలో భక్తులందరూ పాల్గొని వారి వారి మనోభీష్టాలు నెరవేర్చుకుంటున్నారు. అదే రకంగా మాసంలో పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి జయవారం వచ్చే మంగళవారము శ్రావణ మాసము, పైగా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రము కాబట్టి స్వామివారికి సుభద్రాహనుమతి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శీఘ్రమే వివాహం జరుగుతున్నటువంటి ఇది. కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అభిషేక కార్యక్రమంలోనూ మరియు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై హనుమాన్, జై శ్రీరామ్. పోలవరం స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకోవాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని, ప్రజలపైన విద్యుత్ భారాలను మోపవద్దని రాష్ట్ర ప్రజా సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు పోలవరం సబ్స్టేషన్ ముందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు చవలం రాంబాబు మరియు వివిధ గ్రామాలకు చెందిన 300 మంది ప్రజలు హాజరయ్యారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం జనసేన పార్టీ కార్యదర్శి గడ్డవనుగు రవికుమార్ మాట్లాడుతూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న దేవినేని ఉమా, కారటం రాంబాబు ఫోన్ రికార్డింగ్ సంభాషణ మాటలు చిర్రి బాలరాజు మీద అభియోగాలు చేసి టీవీ ఛానల్లో వైరల్ చేశారని, మొదటి నుండి అనేక రూపాలలో లక్ష్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నా పేరు గడ్డవనుగు రవికుమార్, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. గత 2 రోజుల నుంచి ఒక టీవీ ఛానల్లో, సాక్షి ఛానల్లో హల్చల్ చేసుకుంటూ ప్రముఖ పెద్ద నాయకుల మీద, స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారి మీద అభియోగాలు సాక్షి ఛానల్లో హల్చల్ చేసి ఇవాళ ఒక ట్రెండింగ్ న్యూస్ గా 2 రోజులు నడుస్తుంది.
దీని మీద నేను వివరణ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక తెలుగుదేశం ప్రముఖ నాయకుడు అతని సెల్లో రికార్డింగ్ వాయిస్ పెట్టుకుని ఎంతో పేరున్న వ్యక్తి మంత్రివర్యులైన ఎక్స్ మంత్రివర్యులైన దేవినేని ఉమా గారుతో సంభాషించాలని చెప్పి రాంబాబు గారికి ఫోన్ చేసి, రాంబాబు గారు దేవినేని ఉమా గారు మీతో మాట్లాడతారని చెప్పి ఇతను వాయిస్ రికార్డింగ్ ఫోన్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారు రాంబాబు గారు సంభాషణలు రాజకీయంగా రకరకాల సంభాషణలు ఉంటాయి, చర్చించుకుంటారు, విశ్లేషణలు జరుగుతూ ఉంటాయి. దాన్ని రికార్డ్ చేసి ఒక సాక్షి ఛానల్కి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు సాక్షి ఛానల్కి ఆ రికార్డింగ్ రిలీజ్ చేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని కూడా తెలిసి, అందులో ఒక మంత్రివర్యులు కూడా మాట్లాడుతున్నారని కూడా అవగాహన లేకుండా ఒక ఎమ్మెల్యేని కరాట రాంబాబు గారిని అల్లరి చేయాలనే ఉద్దేశంతో అతను ఆ వీడియో సాక్షి ఛానల్కి లీకేజ్ చేసి ఇలా హల్చల్ చేయడం జరిగింది. కానీ ప్రజలెవరూ అమాయకులు కాదు. ఇవాళ సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగిపోయింది. తెలుగుదేశంలో ఒక బాధ్యత గల నాయకుడిగా ఉండి అతను ఇటు రాంబాబు గారితో ఎంతో సత్సంబంధాలు ఉన్న నాయకుడు ఇలా చేస్తే ఇక రాజకీయాలు విలువ ఎక్కడే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మరి ఈ సమాధానం ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని మీద మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా గారు కూడా ఇది ఎందుకు జరిగింది అనేది ఆయన పరిశీలన చేసి ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను దేవినేని ఉమా గారిని కూడా కోరుతున్నాను. అలాగే మచ్చలేని వ్యక్తి ఏజెన్సీ టైగర్ కరాట రాంబాబు గారిని ఎంతో మంది గతంలో ఎమ్మెల్యేలని రాజకీయ నాయకుల్ని తయారు చేసిన వ్యక్తి. ఆయన విశ్లేషణలో కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఓవరాల్ గా రాజకీయాల గురించి ఇదివరకు మన టైంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్న ఇవాళ ట్రెండ్ మారిందని చెప్పి మాట్లాడడం జరిగింది. పోలవరంలో 1 సంవత్సర కాలం నుంచి గ్యాసిడ్స్ వస్తున్నాయి, వాటిని సరి చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి వేరే వ్యక్తుల గురించి దాంట్లో చూపెట్టి సాక్షి ఛానల్ అనేది ఆనందపడటం అనేది దాని త్వరలోనే దాని కార్యక్రమం అనేది నియోజకవర్గం వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ జనసేన పార్టీ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని కుంకులమ్మ ఆలయ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కారు తమిళనాడులోని చెన్నైకి చెందిన సురేష్ అనే వ్యక్తికి చెందింది. అతను తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలో అమ్మవారి దర్శనం అనంతరం ద్వారకా తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ను సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. రెండోదే
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.